రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ప్రధానంగా భారీ వడగళ్ల వాన మాత్రం పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూద్దాం. చూడొచ్చు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్ ఇచ్చినటువంటి విషయం మనం కూడా చూస్తా ఉన్నాము. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్. అంటే ఈ జిల్లాలలో ఈ రోజు గంటకు ఏదైతే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఈదురుగాలులు వీస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అంటే వడగళ్ల వాన కావచ్చు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధాన కారణాలు చూస్తే మాత్రం ఒకసారి ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా ఒక రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో థండర్స్టమ్ యాక్టివిటీ అంటే క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి దట్టమైన ఏదైతే ఏదైతే మేఘాలు అలుముకొని రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఒక్కసారి మనం జిల్లాలు చూద్దాం. ఏదైతే కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే నిర్మల్ జిల్లా కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ జిల్లాలలో ఆదిలాబాద్, ఈ జిల్లాలో మాత్రం ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. మిగతా జిల్లాలన్నిటికీ సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. కనిష్ట స్థాయిలో అంటే సాధారణం కంటే కూడా 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైన మాత్రం రాష్ట్రంలో వడగళ్ల వాన మాత్రం కురవనుంది. సాయంత్రం 4-5 దాటిన తర్వాత అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్లో ఉన్నాం. ఏప్రిల్ 2025 2వ తారీఖు కావచ్చు, 3వ తారీఖు కావచ్చు, 4వ తారీఖు కావచ్చు, ఈ 3 రోజుల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సాయంత్రం పూట హైదరాబాద్ లాంటి నగరంలో ఇండ్లకు వెళ్లే సమయంలో ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా అర్థమవుతా ఉంది. ఈ ఎండాకాలంలో అడపాదడపా ఇట్లా థండర్స్టమ్ యాక్టివిటీ తోటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలను జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.